హాయ్ ఎవ్రీవన్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ చెప్తున్నానమ్మా. నేను మేనేజ్మెంట్ అకౌంటింగ్లో రేషియో అనాలిసిస్ అనేది సెకండ్ చాప్టర్. ఈ రేషియో అనాలిసిస్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను స్టార్ట్ చేశాను. అందులో రేషియో అనాలిసిస్లో మెయిన్లీ 4 టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి లిక్విడిటీ రేషియో, సెకండ్ వన్ లెవరేజ్ రేషియోస్, థర్డ్ వన్ టర్న్ ఓవర్ రేషియోస్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాఫిటబిలిటీ రేషియోస్. ఆల్రెడీ మళ్ళీ liquidity ratio can be divided into 4 ratios. First వచ్చేసి current ratios, quick ratio, absolute ratio and finally defensive ratio. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈరోజు నెక్స్ట్ వీడియోలో లెవరేజ్ రేషియోస్ స్టార్ట్ చేస్తానని చెప్పానమ్మా. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి లెవరేజ్ రేషియోస్. Leverage ratios also known as capital structure ratios. ఆల్రెడీ మనకి హెడ్డింగ్లోనే చెప్పేశాడు. క్యాపిటల్ అంటే ఏంటి? క్యాపిటల్ అంటే మూలధనం. కంపెనీస్కి కావాల్సిన మూలధనాన్ని ఏ విధంగా సేకరిస్తారండి? ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, equity share capital or preference share capital and debentures ఈ మూడు కలిపి సేకరిస్తే దాన్ని క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారు. ఏంటండి? ఈక్విటీ షేర్ రూపంలో కొంత, ప్రిఫరెన్స్ షేర్ రూపంలో కొంత, డిబెంచర్స్ రూపంలో కొంత సేకరిస్తే దాన్ని క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారు. సో అంటే ఈ రేషియో లెవరేజ్ రేషియో ఆర్ క్యాపిటల్ రేషియోస్లో క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్లో మనం డిస్కస్ చేసేది మేబీ మ్యాక్సిమం వీటి గురించి అయ్యి ఉన్నట్టు. అండ్ ఇందులో మళ్ళీ దీన్ని నియర్లీ 7 టైప్స్ కింద డివైడ్ చేశారండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఫార్ములా debt and equity ratio. Debt and equity ratio. And ఆర్గనైజేషన్ లో డెట్స్ అంటే ఏంటండి? అప్పులు. డెట్స్ అండ్ ఈక్విటీ అంటే ఆల్రెడీ చెప్పాం క్యాపిటల్ స్ట్రక్చర్ లోని ఈక్విటీ షేర్ క్యాపిటల్. దీని ఫార్ములా వచ్చేసి లాంగ్ టర్మ్ లయబిలిటీస్ divided by shareholder funds. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే నేను ఆల్రెడీ లిక్విడిటీ రేషియోస్లో ఏం నేర్చుకున్నాం అండి? అన్ని కరెంట్ వాటి గురించి సంబంధించి నేర్చుకున్నాం. అంటే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్, క్విక్ అసెట్స్ డివైడెడ్ బై క్విక్ లయబిలిటీస్ అండ్ అబ్సల్యూట్ అసెట్స్ డివైడెడ్ బై క్విక్ లయబిలిటీస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈక్విటీ అంటే క్యాపిటల్లోని ఒక ఆస్పెక్ట్ అని చెప్పాము. ఇక్కడ చూడండి ఫార్ములా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ డివైడెడ్ బై షేర్ హోల్డర్ ఫండ్స్. అంటే ఈ రేషియో దీని గురించి చెప్తుందండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ షేర్ హోల్డర్ ఫండ్స్ అనేవి ఎక్కువ కాలం ఉంటాయో ఉండవా? షేర్ క్యాపిటల్ అనేది నిరంతరం ఉండేది కాబట్టి అంటే ఈ రేషియోస్ లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్స్ని డీల్ చేస్తుందని చెప్పొచ్చండి. లేవరేజెస్ అనేవి లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్స్ని డీల్ చేస్తుంది. ఈ ఫార్ములా చూడండి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ డివైడెడ్ బై షేర్ హోల్డర్ ఫండ్స్. ఈ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఎక్కడ ఉన్నాయంటే బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి అండ్ షేర్ హోల్డర్ ఫండ్స్ కూడా బ్యాలెన్స్ షీట్లోనే మనకి కనిపిస్తాయి. సో డెట్ అండ్ ఈక్విటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ లయబిలిటీస్ డివైడెడ్ బై షేర్ హోల్డర్ ఫండ్స్. ఇది ఫస్ట్ ఫార్ములా. రెండోది వచ్చేసి ప్రొప్రైటరీ రేషియోస్. తీసేస్తున్నానండి. ఇది నేను ఫార్ములాస్ అన్నీ సేమ్ మళ్ళీ మీ వాట్సాప్ గ్రూప్లో పంపించడం జరుగుతుంది. ఏంటంటే సెకండ్ వచ్చేసి ప్రొప్రైటరీ రేషియోస్. అండ్ ఇక్కడ చెప్పండి, ప్రొప్రైటర్ అంటే ఎవడైతే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి రన్ చేస్తాడో వాడిని ఏమంటారో ప్రొప్రైటరీ అంటారు. ప్రొప్రైటర్ అంటారు. ది ఫార్ములా వచ్చేసి నెట్ వర్త్
డివైడెడ్ బై టోటల్ అసెట్స్. ఇక్కడ నెట్వర్క్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ మైనస్ ఫిక్టీషియస్ అసెట్స్. అండ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే తెలుసు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే తెలుసు, రిజర్వ్స్ అంటే తెలుసు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. అండ్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ ఉంటాయి. అండ్ ఫిక్టీషియస్ అసెట్స్ అంటే కృత్రిమ ఆస్తులు. అంటే కృత్రిమ ఆస్తులు అంటే చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది కేవలం కల్పితమైన ఆస్తి, ఇది ఎక్కడ కనబడదండి. అందులో ఫిక్టీషియస్ అసెట్లోకి వచ్చేది గుడ్ విల్. ఆల్రెడీ కంపారిటివ్ అండ్ కామన్ సెన్స్ అనాలిసిస్ చేసేటప్పుడు ఈ గుడ్ విల్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ గుడ్ విల్ అనేది ఏంటి? అసెట్. ఏంటది? ఫిక్టీషియస్ అసెట్. సో చూడండి, నెట్వర్క్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ మైనస్ ఫిక్టీషియస్ అసెట్స్. అండ్ టోటల్ అసెట్స్ అంటే టోటల్ అసెట్స్ ఎక్కడ కనబడుతుంది? ఇది కూడా బ్యాలెన్స్ షీట్లోనే. నెట్వర్క్ అనేది బ్యాలెన్స్ షీట్లోనే కనబడుతుంది, టోటల్ అసెట్స్ కూడా బ్యాలెన్స్ షీట్లో కనబడుతుంది. టోటల్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్స్ ప్లస్ ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్. ఈ టోటల్ అసెట్స్ లోంచి కూడా ఫిక్టీషియస్ అసెట్స్ అనేవి తీసేయాలండి. అంటే మైనస్ కరెంట్ అసెట్స్ ప్లస్ ఫిక్స్డ్ అసెట్స్ మైనస్ ఫిక్టీషియస్ అసెట్స్. ఫిక్టీషియస్ అసెట్స్ అనేవి కేవలం మనకి చూపించుకోవడానికి మాత్రమే తప్ప ఎందులోనే ఉండకూడదు అనేసి ఈ రెండు ఫార్ములాస్ని చూస్తే, ఐ మీన్ నెట్వర్క్ని ప్లస్ టోటల్ అసెట్స్ని చూస్తే మీకు అర్థమవుతుందా లేదా? చూడండి ఒకసారి. ప్రొప్రైటరీ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. net worth is equal to equity share capital plus preference share capital plus reserves minus fictitious assets. And here total assets is equal to current assets plus fictitious assets plus fixed assets minus fictitious assets. And ఇది గుర్తుపెట్టుకోండి, ఇదేంటి? ప్రొప్రైటరీ రేషియో. ఫస్ట్ వచ్చేసి డెట్ అండ్ ఈక్విటీ రేషియో. ఇప్పుడు థర్డ్ వన్ క్యాపిటల్ గేరింగ్ రేషియో. ఏంటండి? క్యాపిటల్ గేరింగ్ రేషియో. క్యాపిటల్ గేరింగ్ రేషియో ఇది థర్డ్ అమ్మ. దీని ఫార్ములా వచ్చేసి ఫండ్స్ బేరింగ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్. ఫండ్స్ బేరింగ్ ఫిక్స్డ్ డివిడెండ్ divided by equity shareholders funds. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్. చూడండి అమ్మా, ఫండ్స్ బేరింగ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ దేని మీద ఇస్తాం? ఇందాక మనం క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ అని మాట్లాడుకున్నప్పుడు దేని గురించి మాట్లాడుకున్నామండి? డివిడెండ్స్, ఐ మీన్ డిబెంచర్స్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ మీద ఏమిస్తామండి? ప్రాఫిట్లోని షేర్. ఎప్పుడు? ఫస్ట్ డిబెంచర్స్కి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ ఇచ్చేసిన తర్వాత దేనికంటే డిబెంచర్స్. నెక్స్ట్ డివిడెండ్. డివిడెండ్ ఎవరికి ఇస్తామండి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇచ్చేసిన తర్వాత అండ్ లాస్ట్లో రిమైనింగ్ ప్రాఫిట్స్ ఎవరికి ఇస్తాం? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తాం. అంటే ఇక్కడ చూడండి, డిబెంచర్స్కి ఇవ్వాల్సిన ఫిక్స్డ్ ఇంట్రెస్ట్
అండ్ ఫిక్స్డ్ డివిడెండ్స్ ఎవరికి ఇవ్వాలండి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇవ్వాల్సిన ఫిక్స్డ్ డివిడెండ్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్. చూడండి, వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అంటే దీంతో కంపేర్ చేస్తున్నానండి. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇవ్వాల్సింది ప్లస్ డిబెంచర్ హోల్డర్స్కి ఇవ్వాల్సిన దాంతో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ యొక్క క్యాపిటల్ని కంపేర్ చేస్తున్నాడు. అంటే క్యాపిటల్ స్ట్రక్చర్లోని అంశాన్ని కంపేర్ చేస్తున్నాం. అండ్ దీన్ని ఇంకా చెప్పాలంటే, ఇంకా సింప్లిఫైగా చెప్పాలంటే డిబెంచర్స్ ప్లస్ టర్మ్ లోన్స్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై ఈక్విటీ షేర్స్ ప్లస్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. అండ్ ఈ రిజర్వ్స్ అని ఎక్కడ ఉంటాయండి? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ ఉంటాయి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ కూడా బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ ఉంటాయి. అండ్ ఇందులోంచి కూడా ఏం చేయాలంటే ఫిక్టీషియస్ అసెట్స్ అంటే గుడ్ విల్ని తీసివేయాలి. గుడ్ విల్ అనేది ఆల్రెడీ చెప్పాను. గుడ్ విల్ అనేది బ్యాలెన్స్ షీట్లో చూపించుకోవడానికి తప్ప ఎక్కడా యూజ్ చేయకూడదు. అండ్ రేషియో అనాలిసిస్ అనేది ఇన్ఫర్మేషన్ గివెన్ టు ద మేనేజర్కి రేషియో అనాలిసిస్ అనేది ఒక టెక్నిక్. ఓకేనండి. క్యాపిటల్ గేరింగ్ రేషియో వచ్చేసి ఫండ్స్ బేరింగ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్. ఈ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్ ఎవరికి ఇస్తాం? డిబెంచర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అండ్ టర్మ్ లోన్స్. టర్మ్ లోన్స్కి ఇచ్చేది ఏంటండి? ఇంట్రెస్ట్. అండ్ డిబెంచర్స్కి ఇచ్చేది ఇంట్రెస్ట్. అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి ఇచ్చేది డివిడెండ్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ మైనస్ రిజర్వ్స్ అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండి. ఇది ఎక్కడ కనిపిస్తుంది? బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. మైనస్ గుడ్ విల్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. ఏంటండి? ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. అండ్ ఫోర్త్ ఫార్ములా వచ్చి ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. అండ్ ఆల్రెడీ ఇక్కడేమో క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ అంతా కూడా సంథింగ్ క్యాపిటల్తో మనం ఏదో చేస్తున్నాం అని ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. అసెట్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ అండ్ వాటన్నిటి ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఈ ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ కనబడతాయి మనకి? ఇది కూడా బ్యాలెన్స్ షీట్ ఐటెం. అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ అన్ని ఈజ్ రిలేటెడ్ టు బ్యాలెన్స్ షీట్ అని చెప్పొచ్చు. అండ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ ఇండైరెక్ట్లీ చెప్పాలంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్న నెట్వర్క్ అన్న ఒకటేనండి. అండ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ మైనస్ ఫిక్టీషియస్ అసెట్స్. ఫిక్టీషియస్ అసెట్స్ అంటే ఏంటంటే గుడ్ విల్. చూడండి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ మైనస్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అవన్నీ ఎక్కడ ఉంటాయండి? ఇది కూడా ఎక్కడ ఉంటుంది? బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ అన్ని కూడా బ్యాలెన్స్ షీట్లోని ఐటమ్సే. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా వచ్చేసి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఇంట్రెస్ట్ కవరేజ్
రేషియో. అమ్మ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఇవి కేవలం ఫార్ములాస్ అండి, ఓన్లీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో వచ్చేసి PBIT డివైడెడ్ బై ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఛార్జెస్. అండ్ హియర్ PBIT అంటే ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఏంటంటే PBIT అంటే ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఆల్రెడీ మనం కంపారిటివ్ అండ్ కామన్ సైజ్ అనాలిసిస్ చేసేటప్పుడు సేల్స్ మైనస్ ఏంటండి, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్ తీసేస్తే, కాస్ట్ ఆఫ్ గుడ్ సోల్డ్ తీసేస్తే ఏమొస్తుంది, గ్రాస్ ప్రాఫిట్. అందులోంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కలిపి ఆపరేటింగ్ ఇన్కమ్స్ తీసివేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్. అందులోంచి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కలిపి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ తీసేసి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ కలిపితే వచ్చేది PBT, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. అందులోంచి ట్యాక్స్ తీస్తే PAT, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఆల్రెడీ మీరు ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నారో అదేవిధంగా ఇదేంటండి ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అంటే ప్రాఫిట్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ తీయక ముందు వచ్చిన ప్రాఫిట్ని డివైడెడ్ బై ఏం చేయాలండి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఛార్జెస్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ దేని మీద ఛార్జ్ చేస్తామండి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇచ్చేది డిబెంచర్స్ మీద. అండ్ అంటే ఇక్కడ డిబెంచర్స్ అని రాసుకోవచ్చు, లేదా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ మీద ఏమన్నా లోన్స్ తీసుకుంటే అవన్నీ కూడా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఛార్జెస్లోకి వస్తాయి. నెక్స్ట్ అర్థమైంది కదా, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియోలో PBIT డివైడెడ్ బై ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఛార్జెస్. ఐ మీన్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ దేని మీద ఛార్జ్ చేస్తాం, డిబెంచర్స్ మీద లేదా లాంగ్ టర్మ్ లోన్స్ మీద లేదా లోన్స్ మీద, ఏవైనా ఇక్కడ అకార్డింగ్ టు ప్రాబ్లం మనం ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. సో PBIT ఏంటంటే ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. అండ్ సిక్స్త్ ఫార్ములా వచ్చేసి డివిడెండ్ కవరేజ్ రేషియో. ఏంటండి, డివిడెండ్ కవరేజ్ రేషియో. డివిడెండ్ కవరేజ్ రేషియో దీనికి ఫార్ములా వచ్చేసి PAT డివైడెడ్ బై ఫిక్స్డ్ ప్రిఫరెన్స్ డివిడెండ్. చూడండి, డివిడెండ్ ఇక్కడ డివిడెండ్ ఎవరికి ఇస్తామండి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇచ్చేదాన్ని ఏమంటారు, డివిడెండ్ అంటారు. చూడండి PAT, ఇక్కడ PAT అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ట్యాక్స్ తీసేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్లోంచి ఎవరికి ఇవ్వాలండి, ఫస్ట్ ఇంట్రెస్ట్ కూడా తీసేసిన తర్వాత ఫస్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ముందు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ని సెటిల్ చేయాలి. చూడండి, అందుకే డివిడెండ్ కవరేజ్ రేషియో ఏం చెప్తుందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ట్యాక్స్ పే చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ ప్రిఫరెన్స్ షేర్స్ డివైడెడ్ బై ప్రిఫరెన్స్ షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, PAT 1 lakh ఉందనుకోండి, అండ్ ప్రిఫరెన్స్ షేర్ డివిడెండ్ వచ్చేసి 2 lakhs ఉంది. అంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇవ్వాల్సిన డివిడెండ్ 2 lakhs ఉందనుకోండి. చూడండి, ఈవెన్ ప్రిఫరెన్స్ షేర్స్కి ఇవ్వాల్సిన డివిడెండ్ సరిపోతుందా, ఇదేంటి ప్రాఫిట్ టైం, కానీ సరిపోవట్లేదు అంటే కంపెనీ ఎలా ఉన్నట్టు, లాస్లో ఉన్నట్టు. సో చూడండి, దీన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ లాస్ట్ ఫార్ములా వచ్చేసి డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో. డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో ఈ ఫార్ములా వచ్చేసి PBIT డివైడెడ్ బై ఇంట్రెస్ట్ ప్లస్ పీరియాడిక్ లోన్ ఇన్స్టాల్మెంట్ డివైడెడ్ బై 1 -
tax rate of income. ఇది ఫార్ములా అండి. పీబీఐటీ అంటే ఇది పెద్ద బ్రాకెట్, ఇది అసలైన బ్రాకెట్. పీబీఐటీ డివైడెడ్ బై ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడెడ్ బై, ఇంట్రెస్ట్ అంటే ఎవరికి ఇవ్వాల్సిందండి? లాంగ్ టర్మ్ లోన్స్ కానీ డిబెంచర్ హోల్డర్స్ కానీ, ప్లస్ పీరియాడిక్ లోన్ అండ్ ఇన్స్టాల్మెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కడతామండి? ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ప్రతి సంవత్సరం ఏదైనా అప్పు మీద కొనుక్కున్నప్పుడు ఇన్స్టాల్మెంట్స్ అనేది పే చేస్తాం. అది డివైడెడ్ బై 1 అనేది స్టాండర్డ్ అండి. ఇక్కడ ఈ 1 అండి కంపల్సరీ. ఇది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 - ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ 7 ఫార్ములాస్తో, ఇది 7th ఫార్ములా అండి. ఈ 7 ఫార్ములాస్తో మీకు ఏం కంప్లీట్ అవుతుందంటే 7 ఫార్ములాస్తో లివరేజ్ ఆర్ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ అనేవి కంప్లీట్ అయ్యాము. ఇవి మీ గ్రూప్కి పంపిస్తాను. వీటిని కొంచెం బై హార్ట్ చేయండి, తప్పదు. అర్థం కాకపోయినా బై హార్ట్ చేయండి. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు వరకు వీటిని బై హార్ట్ చేయండి. రేపు మన ఏంటి టర్న్ ఓవర్ రేషియోస్ చెప్తున్నాం. అంటే ఆల్రెడీ ఫస్ట్ లిక్విడ్ రేషియోస్ చెప్పాం, తర్వాత లివరేజ్ రేషియోస్ చెప్పాను, అండ్ వీటిని లివరేజ్ రేషియోస్ అంటారు. ఆల్సో నోన్ యాస్ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్. అండ్ రేపు చెప్పేది టర్న్ ఓవర్ రేషియోస్. థ్యాంక్ యూ.